తెలుగుదేశం ప్రభుత్వం 3 ఏళ్ల పాలనపై ఏపీసీసీ ఛార్జ్ షీట్ పేరుతో పుస్తకాన్ని విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాలు, ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు, ఖర్చును పేర్కొన్న పుస్తకాన్ని విజయవాడలో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆవిష్కరించారు. 104 ఎన్నికల హామీలు, ఆచరణ తీరును వివరించారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే ఛార్జ్ షీట్ విడుదల ఉద్దేశమని తెలిపారు. ప్రజల ద్వారా సేకరించినటువంటిది ప్రజల్లో ఒక చర్చ కోసం మేము దీని ముందుంచుతా ఉన్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళ పరిపాలన గురించి పునరాలోచన చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తా ఉన్నాం. టీడీపీ, బీజేపీ పరిపాలన పట్ల ప్రజలు ఓ రకంగా మాట్లాడుతూ ఉంటే, ఇబ్బందులు పడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు పేరునే మార్చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చినారు. చంద్రబాబు నాయుడు గారు అనేది పోయి అబద్దాల నాయుడు అనేటువంటి నామకరణాన్ని అతనే సార్థకం చేసుకుంటా ఉన్నారు.